ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన నెక్స్ట్ డే నుండే గ్రీన్లాండ్ కావాలి అని మొండి పట్టు పట్టాడు. మొన్న డెన్మార్క్ ప్రధాని మెట్టెకు కాల్ చేసి గ్రీన్లాండ్ ఇవ్వాల్సిందే అని దుయ్యబట్టాడు. నేను కూడా ట్రంప్కు గ్రీన్లాండ్ ఎందుకు కావాలో ఒక వీడియో ఆల్రెడీ చేశా. అయితే చిన్న లాజిక్ అందరూ మిస్ అవుతున్నారు. ట్రంప్ ఒక పొలిటీషియన్ అవ్వడానికి ముందే ఒక బిజినెస్ మ్యాన్. ఇతను బిజినెస్ మైండెడ్ గానే ఆలోచిస్తాడు. గ్రీన్లాండ్ లో ఏముందని ప్రతిరోజు ఇదే పాట పాడుతున్నాడు. ప్రస్తుతం గ్రీన్లాండ్ లో అన్అఫీషియల్లీ అమెరికన్ ఆర్మీ యొక్క డామినెన్స్ ఉంది. గ్రీన్లాండ్ లో అమెరికా యొక్క టూలే అనబడే అతిపెద్ద మిలిటరీ బేస్ కూడా ఉంది. ఈ బేస్లో దాదాపు 200 మంది అమెరికన్ ట్రూప్స్ స్టేషన్ అయి ఉన్నారు. గ్రీన్లాండ్ దీవిలోని దాదాపు 80% ఏరియా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ దీవి డెన్మార్క్ దేశం యొక్క భూభాగం. ఇక్కడ దాదాపు 56,000 మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. గ్రీన్లాండ్ యూరోప్లో ఆర్కిటిక్ ఓషన్కు దగ్గరగా ఉంటుంది. గ్రీన్లాండ్ నుండి రష్యా పైన, చైనా పైన నిఘాను ఉంచడానికి డెన్మార్క్ ఎప్పుడూ కాదు వద్దు అనలేదు. ఇన్ఫ్యాక్ట్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో డెన్మార్క్ యుక్రెయిన్కే సపోర్ట్ చేసింది. డెన్మార్క్ ప్రభుత్వం కానీ గ్రీన్లాండ్ ప్రజలు కానీ ఎప్పుడూ అమెరికాను అడ్డుకోలేదు. ఆర్కిటిక్ ఓషన్ వెళ్ళొద్దు అనలేదు, నిఘాను ఉంచకూడదు అనలేదు. బట్ స్పెసిఫిక్గా ట్రంప్కు సెమీ ఆటోనమస్ సవర్న్ స్టేట్ అయిన గ్రీన్లాండే ఎందుకు కావాలి, నాకు ఆ పెప్సీనే కావాలి అన్నట్లు పెద్ద ఆయన నాకు ఈ దీవే కావాలి అని సావగొడుతున్నాడు. గ్రీన్లాండ్ కొనడానికి కూడా రెడీ అయ్యాడు. దీన్ని అమ్మలేదు అంటే మిలిటరీను దించుతా అంటున్నాడు. ఆల్రెడీ ట్రంప్ కొడుకు గ్రీన్లాండ్కు వెళ్ళి రెక్కీ కూడా చేశాడు. ట్రంప్ ఏమంటున్నాడు, గ్రీన్లాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అమెరికన్ ఎకానమీ అన్నాడు. జనవరి 6 రోజు ఇలాన్ మస్క్ పెట్టిన ఈ ట్వీట్ చూడండి. గ్రీన్లాండ్ ప్రజలు అమెరికాలో కలిసిపోవాలి, అదే వాళ్లకు మంచిది అన్నట్లు ఇలాన్ మస్క్ ట్వీట్ పెట్టాడు. ఎలక్ట్రిక్ కార్లు, స్పేస్ షిప్లు తయారు చేసే ఈ వ్యక్తికి గ్రీన్లాండ్తో ఏంటి పని అనే అనుమానంతో కొంచెం రీసెర్చ్ చేస్తే ఎన్నో నిజాలు బయటకు వచ్చాయి. ఆగస్టు 2021లో రిలీజ్ అయిన ఈ ఆర్టికల్ చదవండి. బ్లూ జే మైనింగ్ అండ్ కోబాల్ట్ మెటల్స్ అనబడే ఈ 2 మైనింగ్ కంపెనీస్ గ్రీన్లాండ్లో మైనింగ్ చేసి నికెల్, కోబాల్ట్ వంటి రేర్ ఎర్త్ మినరల్స్ను బయటకు తీస్తున్నారు. ఇవి భూమి కింద అరుదుగా దొరికే ఖనిజాలు. ఈ మినరల్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తయారు చేస్తారు. ఈ కోబాల్ట్ మైనింగ్ కంపెనీలో ఇలాన్ మస్క్, బిల్ గేట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలాన్ మస్క్ టెస్లా కార్స్ ఈవీ బ్యాటరీ ద్వారా నడుస్తాయి. ఈవీ బ్యాటరీ కోసం కావాల్సిన నల్ల బంగారం పేరు కోబాల్ట్. డాట్స్ ఇంకా కనెక్ట్ కాలేదు అంటే ఇంకొన్ని ఆర్టికల్స్ అండ్ క్యాల్కులేషన్స్ చెప్తా. చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నా. మేబీ దీన్ని బ్లాగ్ కూడా చేయొచ్చు. సో దయచేసి లైక్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ రెవల్యూషన్ చెలరేగిపోతోంది. చాలామంది ఎలక్ట్రిక్ బైక్స్ వైపు ఆల్రెడీ మొగ్గు చూపుతున్నారు. లీటర్కు 100 రూపాయలు ఖర్చు పెట్టి పెట్రోల్ బైక్స్ను నడిపే కంటే ఒక్క ఛార్జ్తో దాదాపు 50 కిలోమీటర్లు వెళ్ళగలిగే ఎలక్ట్రిక్ బైక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ కార్స్ కూడా నెక్స్ట్ లెవెల్కు వెళ్తున్నాయి. ఒక్క ఛార్జ్లో 300 కిలోమీటర్ల వరకు వెళ్ళే కార్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఈ రేంజ్ ఒక్క ఛార్జ్లో 700 కిలోమీటర్ల వరకు వస్తే అందరూ ఎలక్ట్రిక్ కార్స్నే కొనడానికి ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్స్ను తయారు చేసే టాప్ 4 కంపెనీస్ యొక్క పేర్లు: నంబర్ 1 చైనా యొక్క BYD. ఈ కంపెనీ ఇయర్కు 30 లక్షల ఎలక్ట్రిక్ కార్స్ను తయారు చేస్తుంది. సెకండ్ అమెరికా యొక్క టెస్లా. ఇది ఇలాన్ మస్క్ యొక్క కంపెనీ. ఇది ప్రతి ఇయర్ 18 లక్షల కార్స్ను తయారు చేస్తుంది. థర్డ్ జర్మనీ యొక్క విఎం గ్రూప్ 10 లక్షల ఎలక్ట్రిక్ కార్స్ను ప్రతి ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఫోర్త్ ప్లేస్లో అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్. ఈ కంపెనీ కూడా దాదాపు 5 లక్షల కార్స్ను తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న అన్ని కంపెనీస్ కలిసి దాదాపు 1 కోటి వరకు ఎలక్ట్రిక్ కార్స్ను తయారు చేస్తారు. అయితే ఈ కార్స్ నడపడానికి హార్ట్ లాంటి ఎలక్ట్రిక్ బ్యాటరీస్ను లిథియం, నికెల్ అండ్ కోబాల్ట్ వంటి రేర్ ఎర్త్ మెటల్స్తో తయారు చేస్తారు. ఈ ఖనిజాలను భూమిని త్రవ్వి బయటకు తీసి ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. ఈ మినరల్స్నే బ్యాటరీను తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అంటారు. ఈ రా మెటీరియల్స్ను ఎక్కువగా మైన్ చేసి తయారు చేసే దేశం పేరే చైనా. అమెరికా, ఇండియా దేశాలు కూడా మైనింగ్ చేస్తాయి. బట్ తక్కువ ఖర్చుతో చైనా ఈ ఖనిజాలను తయారు చేస్తుంది అన్నమాట. ఇక్కడ హుక్ పాయింట్ ఏంటి అంటే ఎవరు తక్కువ ఖర్చుతో తయారు చేస్తారో వాళ్ళే లీడర్స్. ప్రపంచంలో దాదాపు 50% ఎలక్ట్రిక్ బ్యాటరీస్ చైనా నుండే వస్తాయి. ఎందుకంటే చైనా తక్కువ ఖర్చుతో బ్యాటరీస్ను తయారు చేస్తుంది, అమ్ముతుంది కాబట్టి. ఈవెన్ ఇండియా యొక్క బైక్స్, కార్స్కు కావాల్సిన బ్యాటరీస్ కూడా చైనా నుండే వస్తాయి. ఇక్కడ నేను చైనాను పొగడడం లేదు. కొన్ని విషయాల్లో చైనాను ఎవ్వరూ పట్టుకోలేరండి. ఇది నిజం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్స్ విషయంలో చైనా మనకంటే 20 ఏళ్ళు ఫ్రంట్ ఫుట్లో ఉంది. చింగ్చాంగాలు మనల్ని దాటిపోయారు. ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చైనా మైనింగ్ చేస్తుంది. ఆఫ్రికన్ లేబర్స్ పెట్టి, మైనర్ లేబర్స్ను పెట్టి కాంగో నుండి రా మెటీరియల్స్ను చైనాకు తీసుకువచ్చి చైనీస్ ఫ్యాక్టరీస్లో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ను తయారు చేసి అమెరికా, జర్మనీ, ఇండియా వంటి పెద్ద పెద్ద దేశాలకు చైనా అమ్మి కోట్లలో లాభాన్ని సంపాదిస్తుంది.
ఈవెన్ టెస్లా బ్యాటరీ కూడా చైనా నుండే వస్తుంది. టెస్లాకు పానాసోనిక్, ఎల్జీ, BYD అండ్ KATL ఈ 4 కంపెనీస్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ను సప్లై చేస్తాయి. ఈ 4 కంపెనీస్లో BYD, CATL ఈ 2 కంపెనీస్ చైనీస్ కంపెనీసే. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? మొదట్లో BYD, CATL ఎలక్ట్రిక్ బ్యాటరీస్ను మాత్రమే తయారు చేసేవి అండ్ ఈ బ్యాటరీస్ను అమెరికన్ కార్ కంపెనీస్ అయిన టెస్లా, GMకు అమ్మేవి. తర్వాత గుంటనక చైనా అమెరికా EV కార్స్ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి సొంతంగా EV కార్స్ను తయారు చేశాయి. ఈ 2 కంపెనీస్ అంటే BYD అండ్ CATL ఈ 2 కంపెనీస్ ఇప్పుడు ఆటోమేటిక్ డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ కార్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాయి. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే, ఒక కార్ ఉంది, ఆ కార్ పార్ట్స్ అన్నీ డిస్మాంటిల్ చేసి అంటే డిస్అసెంబుల్ చేసి అన్ని పార్ట్స్ను తీసివేసి పార్ట్ను ఎగ్జామిన్ చేస్తారు. అంటే ఈ కారుకు ఎటువంటి సెమీకండక్టర్ చిప్స్ను వాడారు, కారు బాడీ యొక్క మెటల్ను దేంతో తయారు చేశారు, కారు యొక్క అకౌస్టిక్ యొక్క మెటీరియల్స్ను దేంతో తయారు చేశారు, ఇలా మక్కి కాపీ కొట్టి కొంచెం మసాలా మంచూరియా యాడ్ చేసి చైనా కార్స్ను తయారు చేసి ప్రపంచానికి అమ్ముతోంది. సింపుల్గా చెప్పాలి అంటే చైనా అమెరికా యొక్క ఫస్ట్ హ్యాండ్ కాపీ. రేబాన్ గ్లాసెస్ 4000 నుండి స్టార్ట్ అవుతాయి, కానీ రేబాన్ లాంటి కాపీ గాగుల్స్ను 1000కి ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే అమ్ముతున్నారో సేమ్ అలాగే చైనా చీప్గా ఎలక్ట్రిక్ కార్స్ అండ్ స్కూటర్స్ను తయారు చేసి ప్రపంచానికి అమ్ముతోంది. సో ఎలక్ట్రిక్ బ్యాటరీస్కు కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ గ్రీన్లాండ్లో పెద్ద మొత్తంలో ఉన్నాయి అని కోబాల్ట్ మైనింగ్ కంపెనీ AI సర్వే ద్వారా ఎన్నో టూల్స్ ద్వారా ఎప్పుడో కనుక్కుంది. కోబాల్ట్ కంపెనీలో ఇలాన్ మస్క్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇలాన్ మస్క్ ఏం చేశాడు, ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కోసం భూమి ఆకాశాన్ని ఏకం చేశాడు, ట్విట్టర్నే కొని పడేశాడు. ప్రతిరోజు మస్క్ ట్రంప్ క్యాంపెయిన్ కోసం $10 మిలియన్ ఖర్చు పెట్టాడు. ఇలాన్ మస్క్ ట్రంప్ యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్లో పార్టీలో ఉన్నాడు. ట్రంప్ ఇలాన్ మస్క్ను డోజీ యూనిట్లో చేర్చుకున్నాడు, తన క్యాబినెట్లో ముఖ్య పదవి ఇచ్చాడు. ఇలాన్ మస్క్ కోసం ట్రంప్ తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అంటున్నారు. సో ఇలాన్ మస్క్ ట్రంప్తో రిటర్న్ గిఫ్ట్ లాగా, రిటర్న్ ఫేవర్ లాగా గ్రీన్లాండ్ను అడిగాడు అన్నమాట. గ్రీన్లాండ్లో మైనింగ్ చేయొచ్చు కదా, గ్రీన్లాండ్ను అమెరికాలో కలుపుకునే అవసరం ఏముంది అంటే ట్యాక్స్ సేవింగ్. ఇప్పుడు గ్రీన్లాండ్లో మైనింగ్ చేయాలి అంటే గ్రీన్లాండ్ అండ్ డెన్మార్క్ ప్రభుత్వాలకు ట్యాక్స్ కట్టాలి. గ్రీన్లాండ్ చట్టాల ప్రకారం ఒక మోతాదు కంటే ఎక్కువ కోబాల్ట్ బయటకు తీస్తే అడిషనల్ ట్యాక్స్ కూడా కట్టాలంట. ట్యాక్స్ కాకుండా రాయల్టీస్ ఉంటాయి, గిఫ్ట్స్, ఇవన్నీ సపరేట్గా కట్టాలి. గ్రీన్లాండ్ ప్రభుత్వానికి, డెన్మార్క్ ప్రభుత్వానికి, ఇవన్నీ కాకుండా డెన్మార్క్ రాజుకు కూడా ఎన్నో రాయల్టీస్ ఇవ్వాలి. సింపుల్గా చెప్తా చూడండి, మార్కెట్లో కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది. 1 టన్ కోబాల్ట్ను చైనా యొక్క CATL కంపెనీ ₹1,00,000 అమ్ముతుంది. అదే 1 టన్ కోబాల్ట్ను అమెరికా యొక్క కోబాల్ట్ కంపెనీ $120,000 అమ్ముతుంది అనుకోండి. క్లయింట్స్ అందరూ చైనా దగ్గరే కొంటారు, ఎందుకంటే చీప్గా చైనా అమ్ముతోంది కాబట్టి. అమెరికా యొక్క కోబాల్ట్ కంపెనీకు ఎక్కువ ఖర్చు అవ్వడానికి కారణం గ్రీన్లాండ్ ప్రభుత్వానికి, డెన్మార్క్ రాజులకు ట్యాక్సులు, రాయల్టీస్ కట్టాలి. బట్ చైనా కాంగోకు వెళ్ళి చీప్గా కోబాల్ట్ వెలికి తీస్తోంది. యాక్చువల్లీ కాంగో దేశాన్ని చైనా కొనుక్కున్నది. అన్అఫిషియలీ కాంగో బిలాంగ్స్ టు చైనా. కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. ఆఫ్రికా యొక్క భూమిని బిల్ గేట్స్ ఎందుకు కొంటున్నాడు అంటే దీనికి కారణం కూడా ఈ నల్ల బంగారమే. బిల్ గేట్స్ ఏమీ ఎవరికి ఫేవర్ చేయడం లేదు, ఇతను పక్కా బిజినెస్ మైండెడ్. కోబాల్ట్ మైనింగ్ కంపెనీలో కూడా బిల్ గేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ క్యాపిటలిస్టిక్ గేమ్ను ఆడుతున్నారు. ఇదంతా క్యాపిటలిజం, ఇదంతా బిజినెస్ మైండ్. గ్రీన్లాండ్ ఎవ్వరికీ అవసరం లేదు. గ్రీన్లాండ్ ద్వారా రష్యాకు వీళ్ళు చెక్ పెట్టారు. రష్యాకు చెక్ పెట్టాలంటే ఎన్నో దేశాలు ఉన్నాయండి. గ్రీన్లాండ్ ఐస్తో నిండి ఉన్న దేశంతో ఏం పని? ఇవన్నీ రేర్ ఎర్త్ మెటల్స్ కోసమే ఇదంతా జరుగుతోంది. సో ఇలాన్ మస్క్ బలవంతంగా ట్రంప్తో ఇదంతా చేయిస్తున్నాడు. గ్రీన్లాండ్ గనుక ఒకవేళ అమెరికా కంట్రోల్లో వచ్చేస్తే విచ్చలవిడిగా మైనింగ్ చేసుకోవచ్చు. అడిగేవాడు ఉండడు, ఆపేవాడు ఎవ్వడు ఉండడు. ట్యాక్స్లు, రాయల్టీస్ కట్టే అవసరం లేదు. గ్రీన్ వాతావరణం ఏమవుతుంది, పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు అని ప్రొటెస్టులు చేసేవారు ఎవ్వడు ఉండడు. ట్రంప్ కింద విచ్చలవిడిగా మైనింగ్ చేసుకోవచ్చు, త్రవ్వుకోవచ్చు అనే ఇదంతా చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లో బ్యాటరీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ కార్లలో దాదాపు 30 నుండి 40% బ్యాటరీ యొక్క కాస్టే ఉంటుంది. సో బ్యాటరీ యొక్క కాస్ట్ను తగ్గిస్తే కార్ను తక్కువ ప్రైస్లో అమ్మొచ్చు. అంటే చైనా యొక్క BYD కంపెనీ కంటే ఈ తక్కువ ఖర్చులో అమెరికా యొక్క టెస్లా కంపెనీ కారును అమ్మొచ్చు. ఈ విధంగా ఇలాన్ మస్క్ లక్షల కోట్ల లాభాన్ని ఆర్జిస్తాడు. ఒక రఫ్ క్యాల్కులేషన్ ప్రకారం ఇయర్ 2050లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది 800 crores ఎలక్ట్రిక్ కార్స్నే వాడతారంట. ఈ 800 crores ఇలాన్ మస్క్ యొక్క టెస్లా కార్స్ 500 కోట్ల మార్కెట్ను ట్యాప్ చేస్తే ఒక కారుకు ₹1,00,000 లాభం అనుకున్న 500 crores into 1 lakh ఎంత అవుతుందో మీరే లెక్కేసుకోండి. ఇదంతా $1 trillion ప్లాన్.
అందుకే ట్రంప్ ప్రతిరోజు పిచ్చాడ్లా గ్రీన్లాండ్ అంటున్నాడు. అమెరికా ఎంత సూపర్ పవర్ అయినా ఒక సవర్న్ స్టేట్ను లాగేసుకుంటారా? మొన్న ట్రంప్ డెన్మార్క్ పిఎం మెట్టే ఫెడ్రిక్సన్కు కాల్ చేసి 45 నిమిషాలు 45 మినిట్స్ గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇచ్చాడంట. గ్రీన్లాండ్ ఇచ్చేయండి లేదా మిలిటరీను దించుతా అన్నాడంట. సో గ్రీన్లాండ్ విషయంలో యూరోప్ అండ్ అమెరికా మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది. ట్రంప్ చేసే వేషాల వల్ల ఇంకెన్ని యుద్ధాలు ఇంకెన్ని గొడవలు వస్తాయో అనేది చూడాల్సి ఉంది. దీని గురించి నా మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.